ఒకనాడు కాకతీయ కాలువ మీద మన వరద కాలువ మీద మోటార్లు పెడితే ఏం కోసాది? మా శంకరెడ్డి చెప్తా ఉండే ఇంతకుముందు, వేల మోటార్లు పెట్టుకుంటే వచ్చి కోసుకపోదురు, లారీలకు లారీలు మోటార్లు ఎత్తుకపోదురు. ఇదే వరద కాలువ మీద కేసీఆర్ నన్ను రోజులు వాడన మాట్లాడిందా? మాట్లాడలే. చివరికి ఏం చేసింది మీరు మంచిగా వినాలి. వీళ్ళు మామూలు పని చేస్తలేరు, మన జీవితాలకే బాంబులు పెడుతున్నారు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు? కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, నువ్వు పెట్టాలి కేసీఆర్ అని నా మీద ఒత్తిడి. నేను చెప్పిన నా పానం పోయినా సరే చచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పి పెట్టలే. 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు, కట్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణలో నేను కరెంటు మీటర్ పెట్టను ఇయలే. నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు. ఇవాళ ఏం చేసిండు తెలుసా వీళ్ళు? మీకు తెలియలే, మీరు అమాయకులున్నారు. ఢిల్లీకి పోయి ఒప్పుకున్నారు, ఒప్పుకొని ఏం చేసిండ్రు? అయ్యా బాంచని మీటర్లు పెడతాం, మాకు ఆ పైసలు ఇయ్యండి, కేసీఆర్ వద్దన్నారు కదా మేము తీసుకుంటాం అని ఆ డబ్బు తీసుకొని వీళ్ళే ఈ గవర్నమెంట్ పోయి సంతకం పెట్టి ఇప్పుడు మొదలైతే ఇక ఇప్పుడు వస్తాయి మీటర్లు. ఎదుర్కొందామా? మీటర్ల ఎదురుపాటును యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? ఏమన్నా మనం నాకు అర్థం కాదు. రైతులు మంచిగా ఉండాలి, వ్యవసాయం మంచిగా ఉండాలి, పల్లెలు బాగుండాలి.